ఇప్పుడు చూస్తున్నవన్నీ మానవుడి తొలి భాషా రూపాలు. రకరకాల చిత్రాలు, గీతాలు, వృత్తాలతో మన మదిలో దాగిన విషయాలు ఇలా బయటపెట్టాడు. ఆ రోజుల్లో 10,000 ఏళ్ల కిందటి ఆది మానవుల చిత్ర రచన ఇదే. 1200 నుండి 1000 వరకు ఈ తరహా చిత్రలేఖనాలు జరిగి ఉండవచ్చు. భాష లేని సమయంలో అప్పటి కాలం మానవుడు తన భావాలను వ్యక్తపరచడానికి ఈ చిత్రలేఖనాలు వేసి ఉండవచ్చు. వీటిలో ఏనుగు, అడవిదున్న, ఎలుగుబంటి, పులి వంటి జంతువులను చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత తాంత్రిక శైలిలో అర్థం కాని కొన్ని చిత్రాలు వేశారు. వాటి వెనుక ఏదో మర్మం దాగి ఉంది. వీటిని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నారు. అందులో అపూర్వ విషయాలు బయటపడొచ్చు. ఇప్పటికే కొన్ని మిస్టరీలు తెలిసాయి. ఇప్పుడు ఎన్నో దేశాలు, మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో వేల ఏళ్ల క్రితం నాటి ఈ చిత్రాల వెనుక రహస్యాలు రాబడుతున్నారు. 10,000 ఏళ్ల క్రితం వీటిని ఎలా చెక్కారు, అప్పటి పరికరాలు ఏమిటి, ఇది ఎలాంటి ప్రకృతి రహస్యాన్ని బయటపెట్టబోతోంది అని ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఇవే కాక వేటాడే అర్థం కాని ఏవేవో భాషా సందేశాలు, చిత్రలేఖనాలను కూడా ఈ శిలా చిత్రాలలో చూడవచ్చును. ఆది మానవుడి సమయంలో ప్రాథమికంగా ఉన్న ఈ చిత్రలేఖనాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. గీతాల తర్వాత యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటం జరిగింది. ఒక క్రమమైన వరుసలో లేని మనుషులు నిలబడిన చిత్రలేఖనాలు కూడా వీటిలో ఉన్నాయి. ఈ చిత్రాలలో ఏదో జీవరహస్యం ఉంది. అది మనకు ఏదో చెప్పబోతోంది. ఆనాటి కాలంలోకి తీసుకువెళ్లగలిగేది ఒక్క డిజిటల్ లాంగ్వేజ్ మాత్రమే. అందుకే ఈ చిత్రాల చరిత్రను ఇప్పుడు తేల్చబోతున్నారు. ప్రారంభ రాతి యుగంలోని మానవ కుటుంబం సభ్యులతో మొదటి రాతి పనిముట్ల అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత వాటి నుండి రేకులు కత్తిరించడం లేదా స్క్రాప్ చేయడానికి ఉపయోగపడే పదునైన అంచుని సృష్టించడం వంటి టూల్ టెక్నాలజీతో దూకుడు మొదలైంది. ఇక్కడి కొన్ని చిత్రాలతో ఏదో ఒక సాఫ్ట్వేర్ సందేశం దొరకవచ్చును అని ఆశిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ చిత్రాలలో ఏవో విశేషాలు ఉన్నాయి. వీటిని మన పూర్వీకులు ఏనాడో చూశారు. ఇప్పుడు అవే మన పరిశోధనలో బయటపడబోతున్నాయి.